మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చదవము. అందుకాయన మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేమి ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారములో నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. చాలు, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు తన వాక్యము చేత ఈ దినము మనందరితో మాట్లాడి ఆయన మనల్ని బలపరుచున్నట్లు ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేద్దాం. మోకరించి చక్కగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. దేవుని మాటలు ఎంతో విలువైనవి. అవి ఆదరించే మాటలు, బలపరిచే మాటలు, మనల్ని ఉజ్జీవింపచేసే మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు, మన ప్రాణములను తెప్పరిల్ల చేయనట్లు, మన జీవితములను ఆయన సంతోషపరచునట్లు, ప్రభువుకి ప్రీతిపాత్రముగా మార్చబడినట్లు ప్రభువా మీరు మాకు సహాయము దయచేయండి. తండ్రికి వందనాలు, వందనాలు, వందనాలు. మా రాజా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి శుభదినమును మాకు ఇచ్చినందుకు వందనాలు. వారి కాలమంతా మీరు మాకు తోడై ఉన్నారు స్వామి. తండ్రికి వందనాలు. ఈ దినము నీ మాటలు నేర్చుకొని చుట్టగా నీవే మా అందరితో మాట్లాడండి ప్రభువా. విను మనసు గ్రహించు ఆత్మను దయచేయండి. ఆటంకపరుచు అభ్యంతరపరుచు ప్రతి కార్యమును లయపరచండి. ఈ స్థలమందు ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆధీనమునకు తీసుకురండి. ప్రతి పనిముట్టుని నీకు మహిమార్థముగా మీరు వాడుకొనమని కోరుతున్నాను. యేసయ్యా నువ్వు సహాయం దయచేయండి. అల్పుడిని నీకు ఇష్టమైన రీతిలో బలపరిచి నీకు మహిమార్థంగా వాడుకుంటావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మహోన్నతుడైన దేవుడు వారి కాలమంతా మళ్ళందరినీ కాపాడి ఈరోజు ఆయన సన్నిధిలో చేరి సర్వోన్నతుడైన దేవదేవుని నామాన్ని స్మరణ చేసుకోవడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన పాదాల దగ్గర శ్రేష్టమైన మాటలు ధ్యానించటానికి దేవుడి చక్కటి అవకాశం మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో చదువుకున్న వచ్చిన భాగంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనము ధ్యానించుకుందాం. ఒక రోజున యేసు ప్రభుల వారు ఆయన యెరూషలేములో నుండి ఆయన ప్రయాణమే వెళుతున్నప్పుడు ఆయన్ని కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారితో ఇలా చెబుతున్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?
ఈ మాటని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పారంపర్య ఆచారములు ఏంటి చెప్పండి? పారంపర్య ఆచారములు. కొన్నిసార్లు కొంతమందిలో చాలా చక్కటి ఈ యొక్క ఆచారాలు మనకేమవుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభువారు ఆయన సంచరించిన దినాలలో యూదులకి కూడా కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు, అలవాట్లు ఏమై ఉన్నాయి. ఎవరికి? వాళ్ళకి కూడా. ఒక రోజున యేసు ప్రభువారు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు సీమోను యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసయ్య వెళ్ళాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, కానీ సీమోనుని మాత్రం మెచ్చుకోవాలా, ఏమి పొగళ్ళ. కానీ సీమోను ఇంటికి ఒక ఆమె వచ్చింది, పాపాత్మురాలు. ఆమె చాలా గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప అభినందన మాటలు ప్రభు ద్వారా ఏం చేసుకుంది, పొందుకోగలిగింది. పిలిచింది ఒక ఆయన, చెప్పండి, ఆశీర్వాదాలన్నీ కామట్టుకు పోయింది. అసలు ఎవరైనా ఇంటికి పిలిస్తే పిలిచిన వాళ్ళకే ఏమొస్తాయి? ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ యేసు ప్రభువు వారేమో పాపాత్మురాలకి ఏం చేశాడు చెప్పండి? ఇచ్చేసాడు. అక్కడ ఎందుకు ఇచ్చారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నేను నీ ఇంటికి వచ్చాను, వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి ఏమి ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలా. ఆమె తాను కన్నీళ్లతో ఏం చేసింది? నా పాదాలన్నీ కడిగేసింది. నువ్వు తుడుచుకోవడానికి ఏమి ఇవ్వలేదు, టవల్ ఇవ్వలా. ఆమె తన తల వెంట్రుకలతో నా పాదాలు ఏం చేసింది? తుడిచేసింది. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ముద్దు పెట్టుకోలేదు, నేను వచ్చిన కానించి ఆమె నా పాదాల మీద పడి ముద్దాడుతూనే ఉంది అని ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నారు. సీమోను అనుకున్నాడు, ఆమె పెద్ద పాపాత్మురాలు, ఈమె చరిత్ర మొత్తం అందరికీ తెలుసు, ఈయనేమో దేవుని కుమారుడంట, ప్రవక్త అంట, ఈ ప్రవక్తకి ఆమె అలాంటిదో తెలవదా ఈయనకి అని ఆమెను గురించి ఆలోచనలో పడ్డాడు. ఎవరు కదా? గమనించండి, ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, యేసు ప్రభు తన మాటల్లోనే యూదుల యొక్క ఆచారాలు అక్కడ ఏం చేశాడు? జ్ఞాపకము చేశాడు. అందుకు అదొక చక్కటి సంప్రదాయం ఉంది వాళ్ళకి. ఏంటో సంప్రదాయం? మనకు కూడా ఉంటుంది అది, అవునా? ఎప్పుడైనా కొన్ని పెళ్లి చూపులప్పుడు, ఫంక్షన్లప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళిన పెద్దలు రాగానే ఏమిస్తారు? బకెట్తో నీళ్ళు తెచ్చి కాళ్ళు కడుక్కోండి అని ఏమిస్తారు? నీళ్ళు ఇస్తారు. ఇంటికి వెళ్ళేళ్ళు అక్కడ పెడితే సరిపోదు, ప్రతి ఒక్కళ్ళకి చెంబుతో ముంచి చేతికి ఏం చేయాలి? ఇవ్వాలి. అది ఏంటి చెప్పండి? ఖచ్చితంగా ఇత్తడి చెంబుతోనే ఏం చేయాలి? అంతేనండి. చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి, పెద్దవాళ్ళు. నీళ్ళు ఇవ్వకపోతే ఊరుకోరు. అక్కడ ఉన్న పెద్దలు ఉంటారా, వాళ్ళు హే వచ్చిన వాళ్ళకి ఏమివ్వండి, నీళ్ళు ఇవ్వండి. చక్కగా రాగానే ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. తర్వాత తుడుచుకోవడానికి ఒక టవలో ఇవ్వాలి. ఇది చక్కటి సంప్రదాయం. ఎందుకంటే మన పూర్వీకులు ఆ రోజుల్లో చెప్పులు ఉండవు కదా. ఇప్పుడంటే బంబార్ లాంటి ఏమొచ్చినాయి? చెప్పులు ఉన్నాయి. అప్పుడేం చెప్పులు ఉన్నాయి? కొంతమందికి ఉంటే కొంతమందికి నీ కాదు. ఇప్పుడున్న లాంటి రహదారులు లేవు. అప్పుడు అంతకంటే దారుణమైన రహదారులు. అప్పట్లో ఇలాంటి వాహనాల సదుపాయాలు లేవు. ఎవరు వచ్చినా నడుచుకుంటూ రావటమే.
లేకపోతే ఎడ్లు బండి, గుర్రపు బండి. ఇప్పుడేమో చక్కటి కార్లు, మంచి బళ్ళు, మంచి చెప్పులు, లేకపోతే ఈ మధ్య కొంతమంది కుర్రోళ్ళందరూ బూట్లు, ఆ బూట్కి మళ్ళీ లోన ఒక సాక్సు. ఎంత ప్రొటెక్షన్ అండి! ఇంకా దుమ్ము ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందుకనే కడుక్కునేవాడు లేడు, చెప్పరా, ఇచ్చేవాడు లేడు. అలవాట్లు ఏమైపోతున్నాయి? తినేటప్పుడు కూడా చేతులు శుభ్రంగా ఏం చేసుకోవాలి? కడుక్కోవటం తప్పేం లేదు ఏమండి. ఈ చెయ్య నానా రకాలు ముట్టుకుని వస్తుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు చాలా రోగాలు మనకు అంటకుండా ఉండాలంటే చక్కగా శుభ్రంగా చేతులు కడుక్కుని ఏం చేయాలి? భోజనం చెయ్యాలి. ఇదివరకు కాలంలో ఎవరు వచ్చినా చక్కగా ఓ పీట వేసి, నేలపీట, పీట మీద కూర్చోబెట్టి ఏం పెట్టేవారు? ఒక ఇస్తరాకు, ఒక అరిటాకో. చుట్టాలు వచ్చారంటే వెళ్ళి పక్క ఉన్న అరటి చెట్లకి వెళ్ళి ఏం చేయటమే? కోసుకొచ్చాడు. ఎత్తులో కూర్చోబెట్టి పల్లవలో ఏం పెట్టేవాళ్ళు? ఇప్పుడు పల్లంలో కూర్చోబెట్టి ఎత్తులో భోజనం పెడుతున్నాం. ఎందుకంటే కొంచెం మనకి చెప్పలే, తినడానికి బాగుండాలి కదా. మరికి కొంతమంది కింద కూర్చుని ఎదురుకుంటే పీటెట్టుకుంటారు. ఇంకా కొంతమంది బాబు ఒళ్ళు బద్దకస్తులు మంచం మీద కూర్చుని ఒళ్ళో దిండి పెట్టుకుని దిండి మీద అల్లం పెట్టుకుని తినేవాళ్ళు తయారయ్యారు. అవునా? కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరు భోజనం అంటే చాలు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ఓ పీట వేయాలి, వచ్చి ఏం చేయాలి? వచ్చేవారు. బాసి పట్టులు వేసుకుని ఏం చేసేవాళ్ళు? వచ్చినేవాళ్ళు. అది ఇప్పటికీ కొంతమంది పెద్దలు అంటారు అది చాలా ఎలాంటిది, మంచిది, ఆరోగ్యకరం అంటారు. కానీ మన వల్ల అవుద్దా? ఏ బాబు, ఇది ఇప్పుడు కాలంలో మన వల్ల అయితే కొద్దిగా అవ్వచ్చు, కానీ మన పిల్లల కాలంలో మాత్రం అది అవ్వదు. మన వల్ల ఏమన్నా కిజ్జోని గారు అవ్వచ్చు. ఇప్పటికీ కిందకి కూర్చుంటున్నారు మనోళ్ళు అండి. ఇక్కడ మనం గమనించండి, ఇలాంటి కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఏమై ఉన్నాయి, యూదులకి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యములో ఈ చక్కటి మాట రాస్తాడు 3వ వచనంలో, అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమించుచున్నారు? అయ్యా, నీ శిష్యులున్నారు, నీతో నీ వెనకాల వచ్చిన శిష్యులున్నారా 12 మంది. వాళ్ళు మా పితరుల యొక్క పారంపర్య ఆచారములను ఏం చేయట్లేదు, వాళ్ళు అతిక్రమిస్తున్నారయ్యా. చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు వాళ్ళు అన్నాడు. ఎవరితో? యేసుప్రభు వారితో. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెబుతున్నాడు? ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే, మనం చదివిన 3వ వచనంలో, మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమిస్తున్నారు? ఆచారాలు ముఖ్యమా, ఆజ్ఞ ముఖ్యమా? చెప్పండి. ఈ దినం మనం నేర్చుకుందాం. పారంపర్య ఆచారాలు ముఖ్యమా, దేవుని ఆజ్ఞ ముఖ్యమా? దేవుని ఆజ్ఞ ఏంటి? అక్కడ ప్రభు చాలా తేటగా విషయాన్ని చెప్పాడు. ఏం చెబుతున్నాడు? 4వ వచనం, తల్లిదండ్రులను గనపరచమనియు తల్లినైనా తండ్రినైనా దూషించువాడు తప్పక మరణము పొందువలననియు దేవుడు సెలవిచ్చాడు. చాలు. దేవుడు ఏం చెప్పాడు? మీ తల్లిదండ్రులను ఏం చేయమన్నాడు? గౌరవించాలి కదా, వాళ్ళు సన్మానించాలి కదా, వారికి లోపడాలి, వారికి విధేయత చూపించాలి. కానీ మీరు మీ తల్లిదండ్రుల మాట ఏం చేయట్లా? వింటున్నారా? వాళ్ళని గౌరవిస్తున్నారా? వాళ్ళని ప్రేమిస్తున్నారా? వారికి ఆతిథ్యం ఇస్తున్నారా? ఎవరికి? అక్కడ అందుకని అన్నాడు, మీ తండ్రినైనా నీ తల్లినైనాను
ఘనపరచనక్కరలేదని మీరేం చేస్తున్నారు, చెప్పుచున్నారే. మన ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుణ్ణి ఏం చేయమన్నాడు? ప్రేమించు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, లేదా ఆయన సేవించాలి. అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుద్ది అని ఉంది. ఆ తర్వాత మూడవ ఆజ్ఞ కంచి మొదలు పెట్టాడు. ఏమని? నీ పొరుగువాని దేనిని ఆశించొద్దు. ఎద్దు, గాడిద, ఇక వరుస పెట్టి అన్నీ ఏం చేసుకొచ్చాడు? అక్కడ చెప్పుకొచ్చాడు. ప్రధానమైన ఆజ్ఞ దేవుని ప్రేమించటం. సెకండ్ ఆజ్ఞ ఏంటి ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభు వారు చెప్పింది అది. కానీ అంతకుముందు దేవుడు చెప్పిన ఆజ్ఞ నీ తల్లిని. అది ఇప్పుడు ఈ వచ్చిన భాగంలో 15వ అధ్యాయంలో ఈ శాస్త్రుల్లో పరిచయులు ఏం చేస్తున్నారని అంటే, మీరు గమనించండి, వీళ్ళు పారంపర్య ఆచారాలు బాగా పాటిస్తున్నారంట. దేవుడిచ్చిన ఆజ్ఞ మాత్రం ఎక్కడ పక్కన పెడిశారు. తల్లిని తండ్రిని చూడరా, వాళ్ళని గణపరచండి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మీరు చూడండి వచ్చిన భాగంలో 4వ వచనంలో ఇలా రాయబడింది, తల్లిదండ్రులను గణపరచమని దూషించువాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు ఏం చేశాడు? అలా చెప్పాడు కదా. 5వ వచనంలో, అయితే తండ్రినైనా తల్లినైనను చూచి నా వలన నీకు ఏది ప్రయోజనమో అది దేవార్పితమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచ లేదని చెప్పుచున్నాను. సార్, అప్పుడు తల్లికి తండ్రికి ఏది అవసరమో వీళ్ళు ఏమని చెబుతున్నారంట? అది ఎవరు అర్పితం? దేవార్పితం. ఇప్పుడు ముసలోళ్ళు అండి, వాళ్ళకి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి, అంతేనా? దేవుడు నరుల్ని ఒంటరిగా చేశాడా, చేయలేదా? చేయలే. వాక్యంలో ఏం రాసి ఉంటుంది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎవరు చూశారు? దేవుడే చూశాడంట. మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూచి మనిషిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా చేశాడు. పుట్టినప్పుడేమో తల్లిదండ్రులను తోడుగా ఇచ్చాడు. కొంచెం ఎదిగిన తర్వాత అన్నదమ్ములను దేవుడు తోడుగా ఇచ్చాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత భార్యను దేవుడు ఏం చేశాడు? తోడుగా ఇచ్చాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత చెప్పండి, పిల్లల్ని ఎలా ఇచ్చాడు? తోడుగా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఒక మనిషికి ఎప్పుడూ ఒక తోడుని దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. భార్య తోడు అనుకుంటాను, కుదరదు. భార్య ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒంటరివి కాకుండా దేవుడు ఈ సృష్టిని దేవుడు అంత అద్భుతంగా, ఈ సృష్టిలో మానవుని యొక్క స్థానము చాలా గొప్పగా ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే ప్రతి పిల్లలు తెలుసుకోవలసిన విషయం, దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే, నీ తల్లిదండ్రులను నీవు ఘనపరచాలి. ఏం చేయాలి? చాలు. వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, ఆ అవసరత తీర్చాల్సింది ఎవరో? ఇప్పుడు పిల్లల అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? తీరుస్తారా, తీర్చరా? తీర్చని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చెయ్యతానే. రా శ్యామ, నీ అవసరాలు తీరుతలేదు వాళ్ళు? తీరుతున్నారా? ఏది అడిగితే అది. కిండర్ జేమ్ అడిగితే కిండర్ జేము తెత్తలేదు. ఇప్పుడు అది మంచిది కదా, మానేశారేమోలే. అంతే కదా, రైట్. ఇప్పుడు చెప్పండి,
ప్రతి తల్లిదండ్రులు ఎవరికి? పిల్లలకి ఏది అవసరమో అది. అనారోగ్యం అయితే అది ఇవ్వం, మంచిది అనుకుంటే ఇష్టం. వస్తువైనా ఆహారమైనా ఆఖరికి వాళ్ళ మానేసన్న ఎవరికి పెడతారు? సద్దన్నం తల్లులు తిని పిల్లలకి వేడన్నం పెట్టారా? తిన్న పిల్లలు చెప్పండి, చిన్న పిల్లలు మాట్లాడండి. మా అమ్మ సద్దన్నం తిని నాకేం పెట్టింది? మా అమ్మ పచ్చడి వేసుకొని నాకు కూరను పెట్టి, మా అమ్మ గంజి తాగి నాకు పెరుగు మజ్జిగ వేసింది. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉంటే ఆ తల్లిదండ్రుల సన్మానితో సార్ చప్పట్లు కొట్టండి. అలాంటి మంచి మంచి సంప్రదాయాలతో మనం పెరిగాం. హల్లెలూయా. అలా పెంచారు వాళ్ళు, అలా చూశారు. ఎవరో కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు చప్పట్లు బాగానే కొట్టారు. చెటపట అంట, అంతే కదా. ఎంత గొప్ప విషయం. మీ ఆడవాళ్ళు కూడా మంచోళ్ళే. కన్యాదానం చేసి మీ అమ్మాళ్ళు ఏం చేశారు? పెంచి తీసుకొచ్చి ఒక 5 చేతులు ఏం చేశారు? పెట్టారు. వాళ్ళు తక్కువేం చేయలా. వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పది. ఇప్పుడు చెప్పను, పెళ్ళిలోనే చెబుతాను నేను అలాంటి. పెళ్ళని చెబుతాను, ఎందుకంటే వాళ్ళు సామాన్యమైన త్యాగము. అందరూ ఏదన్నా ఇస్తారు కానీ ఏకంగా ఏమి చేశారు? వాళ్ళ కన్నా పెట్టినే తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టేశారు? ఒక 5 చేతిలో పెట్టేశారు. అది గొప్ప. అన్ని దానాలలో కూడా ఏ దానం? కన్యాదానం చాలా గొప్ప దానం. అర్థం మీకు ఇక్కడ. ఆ దానం అందరికీ దొరకదు, కొంతమందికే భాగ్యం దొరుకుద్ది. ఆ దానం నాకు దొరకదు. మనకు దొరుకుద్ది జనపల్లి, మాకు ఆడపిల్లలు లేరుగా, మరి మాకు ఎక్కడ దొరుకుద్ది? మా సీత గారికి ఎలాగో దొరికింది, పార్వతి గారికి 2 దొరుకుతాయి. కొంతమందికి 2 దొరుకుతాయి, కొంతమందికి 1. దావి నీవు దొరుకుతాయిలే నీకు 2. కొంతమందికి ఆ భాగ్యం ఉంటుంది. పిల్లల్ని పెంచి ఒక 5 చేతులు ఏం చేయటం, ఎట్టడం, అదొక ఏంటి చెప్పండి, అదొక గొప్ప దానం. ఏది? అవునా? అయితే ఆ దానం పొందుకున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నాకు ఈ దానం గొప్పది, నా అత్తగారు కూడా చాలా గొప్పది. ఎందుకంటే పిల్లోని పెంచి తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టింది? చెప్పరా? అత్తగారులు మెచ్చుకుంటారు ఎవరన్నా? ఏంటి? నిజమే కదా, మా ఆయన్ని ఎంత చక్కగా చూసిందో, ఎంత అల్లరిముద్దుగా పెంచిందో, ఎంత గారాభంగా. కొడుకుని బాగా ఎక్కువ చూడరా? అమ్మలందరికీ కూతురు కంటే కొంచెం ఎక్కువ. మా లక్ష్మిని అడిగితే బాగా చెబుద్ది అండి. కొంతమంది కొడుకంటే ఎంత ప్రేమో, పిచ్చి ప్రేమ. రేపొద్దున ఆడే తెగ చూసేస్తాడని. ఏంటి చెప్పరే? గారం ఎక్కువైపోయి నెత్తెక్కిచ్చేసుకుని ఆయన లేనిపోని పాడు చేసేస్తారు కొంతమంది. ఒక్కొక్కళ్ళు అయితే అంటారు, ఆ అమ్మేనండి ఈ జీవితాన్ని ఏం చేసింది అంటారు. అర్థం మీకు ఇక్కడ. కొంతమంది తల్లులు ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే అండి, ఒకళ్ళకొకళ్ళు మంచి తోడు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనుషులు ఏర్పాటు చేసిన బంధము, దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప బంధం. అది గొప్ప ఆప్యాయత, అది గొప్ప అనురాగం, అది అందులో ఉన్న సంతోషం, అందులో ఉన్న సంతృప్తి, అందులో ఉన్న యొక్క మహానందం ఇంకెక్కడుంటుంది? ఈ భూమి మీద ఎన్నో గొప్పవి ఉన్నాయి. సముద్రాలు ఉండొచ్చు, లేకపోతే మంచి మంచి పార్కులు ఉండొచ్చు, లేకపోతే గొప్ప అందమైన నగరాలు ఉండొచ్చు. వీటన్నిటికంటే దేవుడు అద్భుతంగా చేసింది కుటుంబ వ్యవస్థ. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ కంటే గొప్పదేమీ లేదు. దేవుడు అంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థను దేవుడు మనిషి కొరకు ఏర్పాటు చేశాడు. అందుకే మనుషులము చక్కటి ఆప్యాయత అనురాగాలు ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అందరు గుర్తుపెట్టుకోండి. మంచి ఏం కలిగి ఉండాలి? ఇటు అత్తని మామని ప్రేమించాలి, అటు తల్లిని తండ్రిని ప్రేమించాలి. ఇటు భర్త అటు అత్తమాలని ప్రేమించాలి, ఇటు
భార్య అటు తల్లిదండ్రులను కూడా ఈక్వల్గా సమానంగా విధేయత గౌరవం చూపించాలి. హల్లెలూయా. ఈ శాస్త్రుల పరిశీలి ఎలాంటి వాళ్ళు అంటే, నాగేశ్వర గారు వీళ్ళు అంటారంట, నీకు 100 రూపాయలు అవసరమా? ఆ 100 రూపాయలు రాత్రి గుళ్ళు వేసేయంలే అంటాడంటాడు. ఎక్కడ వేసాడంట? ఎవరు అర్పితం అంట? ఒరే, వాళ్ళ అమ్మకు అవసరం వచ్చింది, వాళ్ళ నాన్నకు అవసరం వచ్చింది, చూడాల్సింది పోయి వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి పెడతాం మానేసి వీళ్ళని చూద్దాం మానేసి, అది ఎవరు అర్పితం? దేవార్పితం. ఆ విషయాలు ఏం చేయబాక, చెప్పబాక. ఏం చెయ్యమంటున్నారు వీళ్ళు? పారంపర్యాచారములు జాగ్రత్తగా చూసారా? ఇది అప్పుడే కాదు, ఈ జాడ్యం ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు కూడా మంచి మర్యాదలో ఒక దైవికమైన పద్ధతులు మనుషులకి అవసరంలా. కానీ ఏంటి చెప్పండి, కొన్ని ఆచారాలు 10 మంది ఉంటారు. మంగళవారం వస్తే ఏమి ఎవరంట, వాళ్ళు డబ్బులు ఎవరంట. శుక్రవారం వస్తే ఎవరంట. మంగళవారం ఇవ్వకపోతే బుధవారం ఇవ్వాలి కదా, బుధవారమే ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఏం పోయింది, నీ దగ్గర లేవు అనుకో, రేపు వద్దునిస్తానని చెప్పొచ్చు కదా. ఉన్నది ఉన్నట్టే ఏం చేయొచ్చు. ఈ మంగళవారం శుక్రవారం వస్తే వాళ్ళకి ఏం చేయక్కర్లేదు, ఇవ్వక్క. ఆ 2 రోజులు బాగా బయట తిరుగుతారు వీళ్ళు. మిగిలిన రోజుల్లో ఇవ్వాల్సి వచ్చినోడు దొంగసాడికి తిరుగుతాడు. ఎందుకు? చూసారా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్ని రోజులు ఏ రోజులే? మంచి రోజులే. మనం పని చేయించుకున్నాం, లేకపోతే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, లేదా వాళ్ళ దగ్గర పనిముట్టు మనము తెచ్చుకున్నాం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి మనం ఏం చేయాలి? అప్పగించాలి. లేకపోతే మనం చేయించుకుంటాం మానేయాలి. చేయించుకున్న తర్వాత ఉంచుకుని చెప్పండి, ఈరోజు మంగళవారం బుధవారం అంటే కుదురుద్దా? చెప్పండి. అది పద్ధతే కాదు. మనుషులకి ఏ ఆచారాలు ఎక్కువ? ఏ ఆచారాలు? ఇలాంటి పారంపర్యాయ ఏమున్నాయి చెప్పండి? ఆచారం. ఒకడు మధ్య టాటర్ కొనుక్కున్నాడు, నా దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేయించుకుంటానికి. ఎక్కడికే ప్రార్థన చేసేసిన తర్వాత అంటాడు, పాస్టర్ గారు కొద్దిగా ఎదురురండి అంటున్నాడు. ఎవరు రావాలంట అంటే, నా ఎదురు సూపర్ అనా? ఒరే, ఎవరు ఎదురు వచ్చినా ఒకటే మనకి. దేవుడు ఉన్నాడు మనకి, ఏమక్కర్లు వెళ్ళిపో అన్నాను. ఎవరిని? కాదండి, కొద్దిగా ఏం చేయండి. ఎవరు అంటే, మన ఎదురు మంచిది, మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళ. పోనీ ఒకవేళ ముసలమ్మ ఎదురైందనుకో, మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, ఆ రోజు మనకి ప్రయాణం అంతా తేడా వచ్చేద్దా? పోనీ వాళ్ళకి మొగుడు చచ్చిపోయేటట్లు ఎవరు చేశాడు? ఆ ముసలం చేసుకుందా? ఏదో రకంగా మొగుడు చచ్చిపోవాలి అంటదా? ఏదో దేవుడు పిలిచాడు, చెప్పండి, వెళ్ళిపోయినందుకు ఈవిడ ఏం చేసుకోలేదు కదా, చెప్పండి. ఇప్పుడు ఈవిడ ఎదురొస్తే మనకేమైపోతే? కొన్ని శుభ కార్యక్రమాలప్పుడు వాళ్ళని కేకేని కూడా కేకేరు చచ్చిపోయాకాసు వాళ్ళ చేతితో ఇటుకు కూడా పెట్టరు. ఎందుకు? పెడితే ఇల్లు అవ్వదంట. నేను కావాలని పెట్టిస్తాను ఎవరితో? ఎందుకు అవ్వదు ఇల్లు? ఏ క్లాస్కి నా ఇల్లు అయ్యింది మీ రైట్. జాగ్రత్తగా వేరే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఈ ఆచారాలన్నీ ఏవి పాటిస్తాం మనం చెప్పండి? ఒక్కొక్కడు అంటాడు, కట్టబోయి కడతామా, ఇల్లు కరెక్ట్గా ఏం చేయాలి? జనబాబు, ఇల్లు ఎలా కట్టాలి? వాస్తుకి కరెక్ట్గా ఏం చేయాలి? కట్టాలి. అది శుభ్రంగా కట్టేసి బుద్ధితనంగా లేకపోతే డబ్బులు వచ్చేస్తాయా? ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? మంచి పరిస్థితులు వస్తాయా? చెప్పండి. మంచి నడవడికలు ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదించటం అందులో ఉంటే ఈ చదువుకుంటాం ఎందుకంటే
వీళ్ళకి కష్టపడి ఇంజనీరింగ్ చదివించాలంటే ఆడికి ఎంత అవుద్ది గిజ్జన్ గారు? లక్షలు. అదేదో ఖర్చు పెడతాం మానేసి అదేదో ఇల్లు కట్టేస్తే ఇంట్లోనే అన్నీ ఏమైపోతే సత్యప్రకాష్ అన్నీ వచ్చేస్తే వీళ్ళ చదువుకు పెట్టే బదులు ఏది పెట్టేస్తే ఇల్లు కట్టేస్తే ఇల్లే మనకి ఏమిచ్చేస్తే చెప్పరా? ₹1,00,00,000 ఇచ్చేస్తే యోహాన్ గారు ఏది కట్టేద్దాం? అప్పు సప్పు చేసి ఇల్లు కట్టి పడేద్దాం. అర్థం మీకు ఇక్కడ? అది కాదు. ఎంత కరెక్ట్గా కట్టినా వీడు తిన్నమైన నడవడికలు లేకపోతే చెప్పండి ఆ ఇల్లు ఏమి అభివృద్ధి చెందదు. ఈరోజు మీకు అదే గుర్తుపెట్టుకోండి. చక్కటి మానవ విలువలు కలిగి ఉండాలి. ప్రేమ, ఆప్యాయత, ఇరుగు పొరుగు, ఒకరినొకరు సహాయం చేసుకోవటం, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవటం, ఒకరి కష్ట దుఃఖాల్లో పాలు పంపులు పంచుకోవటం, ఒకరినొకరు బలపరుచుకోవటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం. అందుకే బైబిల్లో మాట్లాస్తాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అందరూ ప్రేమ కలిగి ఉండండి, అందరూ ఐక్యత కలిగి ఉండండి. యేసు ప్రభువారు ఏ రూపంలో ఉంటాడురా అని అంటే ఆయన చెబుతున్నాడు, ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అలాంటి ప్రేమ గల హృదయము కావాలి, అలాంటి ఆప్యాయత కలిగిన హృదయము కావాలి. తోటి మనిషి యొక్క బాధను అర్థము చేసుకునే మనసు కావాలి. తోటోళ్ళ కష్టాన్ని తెలుసుకోవాలి. తోటోళ్ళ యొక్క అవసరతల్లో వెళ్ళి మనం హల్లెలూయా. కొంతమంది అన్నిటికీ భయమే. నేనన్నా ఒకడినే, ఒరే అబ్బాయి మన చర్చిలో వాడినే, ఒరే సిలువ ఒకటి ఆ చర్చి మీద పెట్టాలి, గొట్టాలు కట్టుకుంటానికి. అది సిలువుకు, అది దేవుడి కోసం కాదు. దేనికి? 2 గొట్టాలు కడదాం రా అక్కడ ఆ చర్చి కాడ, నూతన యెరూషలేము చర్చి కాడ. ఒక రాడ్డు తిన్నగా పెట్టు, ఒక రాడ్డు అడ్డంగా పెట్టు. ఆ అడ్డరాడ్డుకి 2 గొట్టాలు ఏం చేసుకుందాం, కడదామంటే చేసుకొస్తానండి అన్నాడు. తర్వాత అన్నాడు, అయ్యి బాబో అది మామూలు పని కాదంటండు అన్నాడు. ఏది మామూలు పని కాదండి బాబు, అది మాత్రం నేను చెయ్యనండి అన్నాడు. నేనేం చేయడు. అర్థం మీకు ఇక్కడ? ఎవడో చచ్చిపోయినప్పుడు సిలువ ఎత్తాడు, పెట్టులోనేమో బాడీ నెడతాం. ఈ సిలువే వాడిని పట్టురామంటే అది ఎవడు ముట్టుకోడు, అది ఎవడు పట్టురాడు. అది పట్టుకొస్తే ఈయన కూడా ఏమైపోతాడనే. భలే ఉంటాయండి సెంటిమెంట్లా. విచిత్రమైన పనులు చేస్తారు. ఇలాంటి పారంపర్య ఆచారాలన్నీ ఏం చేయమంటున్నాడు అసలు? ఎయ్యి వదిలేయండిరా మీరు, ఎవరి ఆజ్ఞలు గైకోనండి. అది మనమేమో పారంపర్య ఆచారాలకి ఏమేస్తాం? పెద్ద పీట. అసలు దానికి చెప్పండి, ఆకలి కొట్టినవాడికి అన్నం పెట్టు, బాధలో ఉన్నవాడిని ఆదరించు, ఓదార్చం, హెల్ప్ చెయ్యం. కానీ మన ఏ ఆచారాలు? పారంపర్య ఆచారాలన్నీ చేస్తాం. ఎవడైనా బాధలో ఉన్నవాడికి ₹5 ఎవరో, చచ్చిపోయినప్పుడు మాత్రం రోడ్డమ్మ జిమ్మేమంటే జిమ్మేస్తారా? అప్పుడు జిమ్మేస్తున్నారు. ఒరే అప్పుడు వద్దురా బాబా ఎవరికైనా ఇచ్చేయండి అంటే ఎవరో ఎప్పుడు అప్పుడు జిమ్ముతారు. పాలు పోతే తెచ్చి మాకిమ్మంటే ఎవరో, ఏసేపు గారికి ఇవ్వండి బాబా శుభ్రంగా తాగేస్తాడా అంటే ఎవరికి? మాకంటే ముందు వెళ్ళి తంబంలో పూసేస్తున్నారు వాళ్ళు. ఓ తంబం నిలబెట్టామంటే తంబానికి ఏం పాలు? అవి ఎవరికి పోతే మంచిది? అర్థం మీకు ఇక్కడ? ఇవన్నీ ఏ ఆచారాలు? వీటి పనులు చేసి ప్రభువా మమ్మల్ని కాపాడిన ఆయన అంటే దేవుడు కాపాడతాడా? ఈరోజు ఒకసారి బుర్రపెట్టి ఆలోచించండి కదా. అవన్నీ మనుషులు ఏం చేసుకున్నారు చెప్పండి? కొన్ని రకాలుగా డిజైన్ చేసుకున్నారు. అవి మనుషులకి క్షేమాభివృద్ధిని కలిగించేవేమి కాదు. ఇట్టి ఆచారాలు మనుషులకి క్షేమాభివృద్ధిని అంచు. దేవుని మాట వినుట మనుషునికి క్షేమం. హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారు? పారంపర్య ఆచారాలు గైకొనట్టు లేదని ఏం పడుతున్నారు? వీళ్ళు బాధపడుతున్నారు.
కానీ దేవుని మాట మాత్రం ఎక్కడ పడేశారు? ఈరోజు సంఘములో అలాంటి చెప్పండి పనులు ఉండటానికి వీలు లేదు. ఒక రోజున దేవుని వాక్యములో లేవియా కాండములో ఒక ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. అదొక మాట మీకు చూపిస్తాను చూడండి. లేవియా కాండము 8వ అధ్యాయము, లేవియా కాండము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే అహరోను అతని కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత వారికి చొక్కాయిలను తొడిగించి అతనికి దట్టిని కట్టి నిలువ టంగీని ఏఫోదురు వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతాకము. చాలు, తర్వాత చదువుకోండి ఈ భాగాలన్నిటిలోనూ. ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక విషయం కనిపిస్తుంది. ఆ దినాల్లో దేవుని మందిరము ప్రత్యక్షపు గుడారం. ఏ గుడారం అది? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి మోషే వెళ్ళాడు, అహరోను వెళ్ళాడు. అలాగే అహరోను గారి యొక్క 2 కుమారులు కూడా ఎక్కడికి తీసుకురాబడ్డారు? మందిరం దగ్గరికి వచ్చారు. దేవుడు అహరోనుని యాజక సేవ చేయడానికి దేవుడే ఎంపిక చేసుకున్నాడు. నడిపించడానికి ఏమో మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిరములో యాజక సేవ చేయడానికి దేవుడు అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అహరోను తన కుమారులను కూడా ఏర్పాటు చేయడానికి సర్వ సమూహాన్ని అక్కడికి నడిపించి వాళ్ళందరూ ఎదుట అహరోను యొక్క మోషే అక్కడికి వచ్చి 2 కుమారుల మీద ఏం పోశారనుంది అక్కడ చూడండి. దేవుని వాక్యంలో నీళ్లతో వారికి స్నానము చేయించాడు. ఏం చేయించాడు? ఇంటికాడ స్నానం చేసి రాలేదేలో చెప్పండి. యాజక వస్త్రం వేయటానికి నెత్తి మీద పాగా చక్కటి ఏం ధరించారు వాళ్ళకి? దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఏఫోదు ధరించారు. మెడలో ఒక పలక, ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా 12 రాళ్ళతో అలంకరించబడిన ఒక పతాకం ఎవరి మెడలో వేశారు? ఇయ్యాలి. ఇప్పుడు అది వెయ్యాలి అంటే అన్నిటికీ ముందు అహరోను ఆ కుమారులు 2 అందరి సమక్షంలో ఏం చేపించారని ఉంది. ఏంట స్నానం కదా? ఇక్కడ మనం ఆలోచించాలి. ఇంటికాడ ఆల్రెడీ ఏం చేసి వచ్చారు వాళ్ళు? దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే వారి కట్టుబాట్లన్నీ ఏం చేయబడాలి? కడగబడాలి. సమాజం అంతటి ఎదుట వాళ్ళు శుద్ధీకరణము చేయబడాలి. వాళ్ళ పాత స్వభావములన్నీ ఏం చేయబడాలి? ఇది చేయబడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి అని ఇలా వ్రాయబడుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. వాక్యము చేత ఏం చేయబడాలి? ఉదక స్నానము.
పారంపర్య ఆచారాలతో నిమగ్నమైపోయిన మనిషి యొక్క మలినమైపోయిన మనసు ఏం చేయబడాలి? వాక్యం చేత అది పరిశుద్ధ చేయబడాలి. హల్లెలూయా. అది ఎలా మార్చబడాలి? అక్కడ అది నిర్దోషమైనది గాను మహిమ గల సంగముగా ఆయన దాని ఎదుట ఎవరి ముందు నిలబెట్టాలి? అది ఇక్కడ మీకు బాగా అర్థమయ్యేలా చెబుతాను. పరలోక రాజ్యంలో పాపాత్మని తీసుకెళ్ళి పాడైతే ఉంటాడా? ఉండడా? ఏసయ్యా ఏదో రకంగా దయచేసి ఈయన తీసుకెళ్ళి 1116 ఏం చేసుకుంటాం? చదివించుకుంటాం. ఏదో రకంగా నాయన ఈయన్ని కాస్త తీసుకెళ్ళి ఎక్కడ పడాయి? పరలోక రాజ్యంలో పేతురు గారి పక్కనో, యోహాను గారి పక్కనో, ఎవరు లేకపోతే తోమా గారి పక్కన ఏం చేయి, నువ్వు కూర్చోబెట్టిన ఆయన అన్నావు అనుకోండి, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతానంటే వీడు కూర్చుంటాడా? మీరు చెప్పండి. ఓ తాగుపోతుడు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పిల్లల మధ్య కూర్చోగలడా? అల్లరుడు పోకిరి చేష్టలు చేసేవాడుకు ఇక్కడికి వచ్చి కూర్చోపెడితే ఆడికి అసలు దేవుని మాట నేను ఎక్కుద్దా? ఎక్కదో. మీరు చూడండి, కూర్చోడు. ఫ్యాన్ వేసి చక్కటి కుర్చీ వేసి మంచి సౌకర్యాలు ఇచ్చి అబ్బాయి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ఇక్కడ కూర్చో అంటే కూర్చోగలరని చూడండి. కూర్చోలేదు. కొన్ని సందర్భాలు ఏదన్నా స్పెషల్ కార్యక్రమాలు కొంతమంది అతిథులు వస్తారు, వాళ్ళు కరెక్ట్గా అయిపోయే ముందు వస్తారు, ఒక్క నిమిషం ఉంటారు, మెల్లిగా లేచి వెళ్ళిపోతారు. ఏం అవ్వలేరు, ఉండలేరు. ఇక్కడ మమేకం అవ్వలేరు. ఇక్కడ దేవుని పిల్లలతో కలిసి వారు పాడలేరు. దేవుని ప్రజలతో కలిసి దేవుని వారు ఆరాధన చేయలేరు. కూర్చుని దేవుని పిల్లలతో కూర్చుని వినయంతో విధేయతతో వాక్యాన్ని ఏం చేయలేరు, వెళ్ళలేరు. వాక్యాన్ని వినటం కాదు, మోకరించి అందరూ పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని కర్రీలు కార్చి ప్రార్థన చేస్తుంటే అసలు వాళ్ళు కళ్ళు కూడా ఏం చేయలేరు. ఇవ్వగలరా? ఎక్కడా ఉండలేకపోతే అక్కడ ఉంటారు వీళ్ళు. ఎక్కడ అర్థం మీకు? ఇక్కడ ఏదో రకంగా ప్రార్థన చేసి ఆయన పరలోకం తీసుకెళ్ళిన ఆయన పరలోకం తీసుకెళ్ళిన ఈడు అంటాడు మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? బావాడు ఎక్కడున్నా? చెట్టు కాదు బావాడు ఉన్నాడు. నేను వెళ్ళిపోతాను. అక్కడ అగ్ని ఉండి బగబగా మండిపోతున్నా, బగబగా అరుపులు వినపడుతున్నా, ఈడు వెళ్ళి ఎవరిలో ఉంటాడు? అక్కడ ఉంటాడు కానీ ఎక్కడ ఉండలేడు. ఇక్కడ ఉండాలంటే చెప్పండి. దేవుని సంఘములో ఒక వ్యక్తి గడపాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు దర్శించాలి, వాళ్ళు ఒప్పింపబడాలి. దేవుని వాక్యము వారు వినాలి అని అంటే దేవుని సన్నిధానంలో వాళ్ళ మోకాళ్ళు వేసి వారు ఏడ్చేవారుగా ఉండాలంటే వారు దేవునితో ఏం చేయబడాలి చెప్పండి? దర్శించాలి. హల్లెలూయా. లేకపోతే ఏం చేయలేరు. గుళ్ళో కూర్చోలేరు, బైబిల్ చదవలేరు, మోకాళ్ళు వేయలేరు, కూర్చోమంటే అక్కడ కూర్చోలేరు. కొంతమంది అంటే ఎప్పుడైపోతా ఏంటంటే బాబా పాటర్ గారు పట్టుకుంటే ఏం చేయడు. అయితే ఇందులో లీనమైపోయిన వాళ్ళకి ఎలాగుంటుందో తెలుసా? ఏంటి ఇవాళ అప్పుడే అయిపోయింది ఏంటి ప్రసంగం, ఏంటి వాడు గమ్మునే ముగించేశాడు అనుకుంటే చీర చూస్తే టైం అయిపోయి ఉంటుంది అక్కడ. అర్థం మీకు? ఇక్కడ ఎందులో లీనమైపోతే, వాక్యములో లీనమైపోయిన వాళ్ళకి ఇంకా కాసేపు చెబితే, ప్రార్థన అయిపోతే అప్పుడైపోయిందేంటి ఇంకాసేపు ఏం చేస్తే బాగుండు, ప్రార్థన చేస్తే బాగుండు. అసలు కాళ్ళు లాగో, ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఏం లాగదా? ఎందుకు? ఏమైపోతే. హల్లెలూయా. సంఘములో నిలబడటానికి ఆత్మీయ బలం ఉంటేనే సంఘంలో నిలబడతాం కదా. మరి దేవుని ముందు నిలబడాలంటే ఎక్కడ నిలబడాలి? అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ గొర్రె పిల్ల ఏం చేస్తుందంట, అక్కడ కోటి సూర్యుల ఆ పరిశుద్ధ లోకములో, ఆ పరిశుద్ధుల గుంపులో, వేవేల దూతల మధ్యలో, శరాపులు కెరూపుల మధ్యలో పరిశుద్ధుడు స్తుతిగానాలాపన చేయబడుతున్న ఆ సంతోషకరమైన ఆ గుంపులో ఉండాలంటే దమ్ము ఉండాలి. ఎక్కడ ఉండాలంటే హల్లెలూయా.
అక్కడ ఉండాలంటే మామూలు విషయమా? తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ ఏం చేయలేడు, కూర్చోలేం. అలా నిలబడాలంటే వాడు వాక్యముతో ఉదక స్నానము. అది హల్లెలూయా. ఫంక్షన్లో చూస్తాను నేను, రిచ్గా ఉన్న వాళ్ళంతా ఓ పక్కన కూర్చుంటారు. ఏంటి గిరిజన్ గారు? మిడిల్ క్లాస్ అంతా ఓ పక్కన ఉంటారు. అసలు బాగా కొద్దిగా నీరు పేద పరిస్థితులు ఓ పక్కన ఉంటారు. వీళ్ళ గుంపు వేరు, వాళ్ళు ఇందులోకి రారు, వీళ్ళు అందులోకి వెళ్ళలేరు. ఎందుకు? వీళ్ళు వెళ్తే వాళ్ళ సూప్ తేడాగా ఉంటుంది, వాళ్ళ మాట వేరుగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేయలేరు. జాన్ బాబు వెళ్తావా? వెళ్ళలేరు. వాళ్ళు కూర్చున్న నవ్వలేరు, వీళ్ళు హ్యాపీగా ఏం చేయలేరు. ఇక్కడే నీకు ఎంత బాధ ఉంటే మరి అక్కడ ఎలా ఉంటావు? అక్కడ ఎలా బతికేద్దాం అనుకుంటున్నావు? అక్కడ ఉండాలంటే వాక్యముతో చెప్పరే ఉదక స్నానం. హల్లెలూయా. దేవుడు ఏమండి ఆనాడు యాజక సేవ చేయడానికి అహరోను కుమారులు ఇరువురిని తీసుకొచ్చి సర్వ సమాజం ఎదుట మిమ్మల్ని మీరు వాక్యము చేత కడగబడాలిరా, మీరు స్నానం చేయబడాలి, మీ పితృ పారంపర్య ఆచారాలని ఏమైపోవాలి? పోవాలి. ఈ కడగబడాలి మీరు వాక్యం చేత. అది అందరి సమక్షంలో వాళ్ళ మీద నీళ్లు పోసి ఏం చేశాడు? స్నానం చేపించాడు. ఇప్పుడు సంఘము వాక్యముతో ఏం చేయబడాలి? చేయబడకపోతే ఇప్పటికీ మనలో ఆచారాలు ఉంటాయి. ఇప్పటికీ మనం వాటిని నమ్ముకుంటాం. అవే మనకి క్షేమం ఇస్తాయి అనుకుంటాం, అదే మనకి మేలు చేస్తుంది అనుకుంటాం, అలా చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం, అలా చేస్తే మనకు లాభాలు కలుగుతాయి అనుకుంటున్నాం. ఇంకా అలాంటి నమ్మకాలు కలిగి ఉన్నామంటే మనం ఇంకా చెప్పండి, వాక్యం చేత ఏం చేయబడలేదు. ఇంకా నీకు ఆ నమ్మకాలు ఏంటి? ఇంకా నీకు ఆ ఆచారాలు ఏంటి? ఇంకా పద్ధతులు ఏంటి? తినేటప్పుడు చేయకూడకుండా తినమని నేను చెప్పను. చెప్పండి, చాలా రోగాలు పోవాలంటే మన దరికి రాకుండా ఉండాలంటే అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుంటాం, తప్పేం లేదు, కడుక్కో. అండి కొన్ని దైవికమైన పద్ధతులు మనం పాటించడం తప్పులేదు, కానీ కొన్ని అనవసరమైన పద్ధతులు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, పాటించి అక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం తెలుసా? ఎవరికి? దేవునికి కాదు. ఎవరికి? అపవిత్రాత్మకు మనము ప్రాధాన్యత. అక్కడ పరిశుద్ధాత్ముడు సంచారం కంటే దుష్ట సంచారం అక్కడ చేసి అక్కడ క్షేమాభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం. అంతే. ఏం చూడలేకపోతున్నాం? దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే పితృపారంపర్య ఆచారములు చెప్పు అవన్నీ కడుగు. వాక్యం చేత ఏం చేయబడాలి? కడగబడాలి. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, అర్థమైంది మీకు? ఇక్కడ అన్ని రోజులు మనకే ఏ రోజులు? ఈరోజు ప్రార్థన చేసుకో, పని ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు కావలసిన అన్నిటినీ సమకూర్చుతాడు. అన్ని రకాల అవసరతలను చేకూర్చే సహాయకులు దేవుడు నీ కొరకు సిద్ధము. అంత గొప్ప దేవుడు ఎవరుకున్నాడు? హల్లెలూయా. అందుకు మనము దేంతో కడగబడాలి చెప్పండి? మన ఆలోచనలన్నీ మారాలి, మన ఆచారాలన్నీ ఏమవ్వాలి? వాక్యానుసారంగా మనము జీవించాలి. అది చాలా చాలా చెప్పండి ముఖ్యమైనది. అలా మనం జీవించటానికే వాక్యము చేత ఎప్పటికప్పుడు మనం ఏం చేయబడాలి? కడగబడాలి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ ఆయన సన్నిధికి ఎందుకు తోడుకొచ్చాడు? చెప్పండి. రోజు స్నానం చేయాలని నెలకోసారి చేస్తే సరిపోద్దా? చెప్పండి. నెలకోసారి చేస్తే బాగోదండి. డబ్బులు కలిసి వస్తాయి, సబ్బు కలిసి వస్తుంది, నీళ్ళు కలిసి వస్తాయి అండి, అంతే కదా. పెద్ద కష్టం కూడా ఉండదు. ఒకవేళ స్నానం చేసి వస్తే పెద్ద అడిసిపోతారు, పెద్ద నీరసం వచ్చేది, అంత బాధకర్లా. నెలకోసారి ఏం చేస్తే
ఆ? కంటికి పాసి బలం, ఒంటికి మట్టి బలం అన్నాడు ఒకటి ఇంతకే. అలాంటి వాడు పక్కన అవడం కూర్చోగలమా? సాయంత్రం స్నానం చేయకపోతేనే ఆ పక్కన ఎవడో ఏం చేయలేము, కూర్చోగలమా? అది ఏ సెంటు కొట్టినా సాయంత్రానికి అది అంత గబ్బు గంపు అయిపోద్ది. ఏమండి, ఈరోజు మీరు గుర్తుపెట్టుకో, మనం ఏం చేస్తున్నాం? మన దేహం శుభ్రంగా ఉండటానికి ఎంత స్నానం ముఖ్యమో, మన జీవితం మీద పడే ప్రతి మలినము, బయట ప్రపంచంలో ఉన్న మలినము, ఆ వాతావరణంలో ఉన్న కల్చరు, ఈ అలవాట్లు, ఈ విధానాలు మన మీద పడినప్పుడు ఆ చెత్త అంతా వాక్యము చేత ఏమవ్వాలి? కడగపడాలి. ఐగుప్తులో ఉండి ఐగుప్తు అలవాట్లు అన్నీ వీళ్ళకి ఏమైపోయి అబ్బి ఐగుప్తిలో ఏమేమి పనులు చేశారో ఆ పనులన్నీ చేసి దేవునికి బహుబాధ పెడితే తీసుకెళ్ళి బానిసత్వంలో పడేసాడు వీళ్ళని. ఎవరిని? కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం, ఆనాడు వాళ్ళు ఎలా వేసుకొచ్చారో ఇప్పటికి కూడా మనం అదే ఆచారాలు ఏం చేస్తూనే ఉన్నాం, వేసుకోతాం. అవి మనకేమివ్వలేదు, క్షేమకరమైన పరిస్థితులు. ఈరోజు మీరు గుర్తించండి, ప్రభు వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడే ఒక సంఘములో నువ్వు నిలబడగలుగుతున్నావంటే ఒక రోజున దేవుని ముందు నిలబడాలి. సంఘములో మనం నిలబడలేకపోతే ఒకరోజు దేవుని ముందు కూడా మనం ఏమవ్వలేము, నిలబడగలమా? దేవుని వాక్యములో యూదా రాసిన పత్రికలో ఓ మాట రాయబడుతూ చూడండి. యూదా రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 24వ వచనం నుంచి చదువుదాము. తొట్రెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు. అది ఇక్కడ చూసారా? తొట్రెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ యేసు ప్రభువు వారు ఎవరో? ఆయన శక్తి కలిగిన వాడు, మరణమును ఏమైనాడు? జయించినవాడు. ఆయన అద్వితీయ ఎవరో? దేవుని కుమారుడు. ఇప్పుడు అన్నాడు ఆయన మనల్ని ఏమవకుండా, తొట్టెళ్ళకుండా, ఏమైపోకుండా, అది మనం అటు ఇటు పడిపోకుండా ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడుతారు? అటు లోకంలో పడిపోకుండా, చెడు వాటిలో పడిపోకుండా, తొట్టెళ్ళిపోకుండా ఎప్పుడైతే వాక్యంతో మనం కడగబడతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అటు ఇటు తొట్టెళ్ళినాడు. హల్లెలూయా. ఇది లేకపోతే ఏమైపోయే అవకాశం ఉంది? తొట్టెళ్ళిపోతాం. అందుకే మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఎన్ని పనులున్నా ఆదివారం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళుతూ ఉంటే వాక్యము చేత మన ఉదక స్నానము చేయబడినప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తాడంట. ఏమవ్వకుండా? తొట్టెళ్ళకుండా. పేతురు తొట్టెళ్ళిపోయాడు. ఒక రోజున ఏమైపోయాడు? ప్రభువును ఏమండి ఆయన సముద్రం మీద నడిచొస్తూ ఉంటే అంటాడు, అయ్యా నిజంగా నువ్వు దేవుడివైతే, దేవుని కుమారుడివైతే నేను కూడా ఎక్కడికి వస్తానన్నాడు. అప్పుడు అన్నాడు రా అన్నాడు. వచ్చాడు. బాగానే నడిచి వచ్చేస్తున్నాడు. ఎక్కడ? సముద్రం మీద, నీటి మీద నడిచి వస్తున్నాడు. యేసు ప్రభువు నడిచి వెళ్తున్నాడు, ఈయన వస్తున్నాడు. వచ్చిన చేపు బాగానే వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎవరిని చూశాడని ఉంది? గాలిని చూశాడు. ఏమవుతున్నాడు కదా? మునిగిపోయాడు. మీరు గమనించండి. అప్పుడప్పుడు మనం కూడా అంతే, ఏసైతో నడుస్తాం కానీ ఏం చూస్తాం? గాలిని చూస్తాం. చూసి అప్పుడప్పుడు మనం కూడా బెంబేలు ఎత్తిపోతాం. ఏమైపోతాము, అయ్య బాబోయ్. అదే నువ్వు దేవునితో ఉంటే ప్రభు మళ్ళా నిన్నేం చేస్తాడు?
తొట్టెళ్ళకుండా నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. అది దేవుని వాక్యంలో. అందుకని నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి ఎందుకని? దేవుని వాక్యము వాడు పడిపోయినా మరలా తిరిగి లేకపోతే కదా. అందుకే దేవుని పిల్లలు మనం గుర్తించాలి. వాక్యం ఇక్కడ సెలవిచ్చేది ఏమిటంటే, మనము తొట్టెళ్ళకుండా మనల్ని ఏం చేయడానికి, కాయటానికి తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా ఎక్కడ నిలబెడతాడు? పరలోక రాజ్యములో ప్రభు ముందు ఎలా నిలబెడతాడు? ఏ లోపము లేని నిర్దోషిగా ఏం చేస్తాడంట? నిలవబెట్టుటకైన ఎవరంట? హల్లెలూయా. ఎక్కడైనా మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఏమండి, ఇది నెంబర్ 1 అన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది? ఒక వస్తువు కానీ ఒక వ్యక్తిని గురించి కానీ మనం సాక్ష్యం ఇస్తాం, వీళ్ళు చాలా పర్ఫెక్ట్ అండి అని ఇచ్చినప్పుడు ఎంత ధీమా. ఒక రోజున ప్రభు మనల్ని ఎక్కడ నిలబెడతాడంటే తెలుసా? అక్కడ నిలబెడతాడంట. ఎక్కడ? పరలోక రాజ్యంలో. చెప్పండి, వేవేల దూతల సమూహములో, నిత్యత్వంలో, యుగయుగాలు నివసించే స్థలములో ఆయన ఎలా నిలబెడతాడని ఉంది? నిర్దోషులుగా నిలబెడతాడు. హల్లెలూయా. అది మన గొప్పతనం. అలా అక్కడ నిలబడాలంటే ఇక్కడ ఉదక స్నానము ఏం చేయబడాలి? చేయబడి, చెప్పండి, ఆయన పాదాల దగ్గర పట్టుకుంటే అటు ఇటు నిన్ను ఓక్కుండా ఏం చేస్తాడు? అక్కడ నిలబెడతాడు. హల్లెలూయా. లేకపోతే మనంతరికి మనం వెళ్ళి ఎక్కడ బయటోడు వచ్చి గుళ్ళో గంట కూర్చోలేడు. బయటోళ్ళు వచ్చి ఒక్క కూటంలో ఉండటం వల్ల అది సీమల చీరలు పాకేస్తాయి. ఇక్కడేవో పాకెత్తే అక్కడ ఎలా నిలబడతాడు వీళ్ళు? ఎక్కడ? అక్కడ నిలబడాలంటే చెప్పండి, ఆ పరిశుద్ధుల గుంపులో నిలబెడతానికి నిన్ను నిర్దోషిగా నిష్కలంకులుగా చేసి ఎక్కడ నిలబెడతానన్నాడు? అది. అందుకే మనం వాక్యము చేత ఏం చేయబడాలి? రెక్కబడాలి. ఇంకా మనలో ఉన్న చెత్త కార్యాలు, చెడు కార్యాలు పరిశుద్ధాత్ముడు వారం వారం మనకి ఎన్నో విషయాలు అయినా మనకి బోధింప చేస్తూ ఉంటా, ఎన్నో విషయాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటా. ఆ ప్రతి విషయాన్ని మనం నేర్చుకొని వాటిని మనం ఏం చేయాలి? చెప్పండి, విడిచిపెట్టాలంతే. అపవిత్రమైన ప్రతి దారిని మనము, దేవునికి విరుద్ధమైన వాటన్నిటిని మనము విడిచిపెట్టాలి. వాటిని వదిలిపెట్టకుండా ఉంటే ఒకరోజు ఆయన ముందు మనము ఏం చేయలేము? నిలబడగలమా? నిలబడలేము. మన యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగం ఏమిటి అంటే, మనల్ని ఆయన ముందు ఎలా నిలబెట్టాలని నిర్దోషులుగా. అది అక్కడ నిలబడితే చాలు. ఎక్కడ నిలబడితే చెప్పండి? ఎక్కడ? ఆయన ముందు నిప్పులాగా ఎక్కడ నిలబడాలి? చెప్పండి, నిర్దోషిలాగా అక్కడ నిలబడితే అప్పుడు యుగాలు ఎవరితో? ఈ లోకంలో ఎంతకాలం? 70 సంవత్సరాలు. అధిక బలగా ఉంటే తర్వాత చాలామంది ఏమనుకుంటారు, గాలి అయిపోద్ది, ధూళి అయిపోద్దాం. ఉత్తిదే. గాలి ఏం అవ్వదు. ఆత్మ దయచేసిన వెళ్ళిపోద్ది. లేదా చెప్పండి, నరకానికి, పాతాళకి వెళ్తాం. మీరు ప్రభుతో ఉండాలనుకుంటే మన ఏం చేయాలి? పారంపర్య ఆచారంలో ఏం చేయబడాలి? వాక్యము చేత కడగబడి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మనం నిలిస్తే ఆయన మనల్ని ఎక్కడ నిలబెడతాడో అక్కడ నిలబెడతాడు. ఆయన మనల్ని ఎక్కడ నిలబెట్టాలని? యేసయ్యతో మనం ఉన్నప్పుడు, ఆయన అలవాట్లు మనం అలవర్చుకున్నప్పుడు, ఆయన జీవిత ప్రభావం మన మీద పడినప్పుడు, ఆయన ఆత్మీయత మనకు వచ్చినప్పుడు, ఆయన అభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవునితో సంబంధం లేకపోతే దైవికమైన అభిషేకం మనకి ఉండదు. దేవునితో గడిపే వాళ్ళకి దైవికమైన మాటలు వస్తాయి. ఏ మాటలు వస్తాయి? దైవికమైన మాటలు వస్తాయి. దైవికమైన పనులు వాళ్ళకి అబ్బుతాయి. దైవికమైన విశ్వాసం వాళ్ళు ఏమవుద్ది? హల్లెలూయా. మొట్టమొదట మోషేని దేవుడు అలా చెయ్యెత్తమన్నాడు. తర్వాత ఆ బండను ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. ఆ తర్వాత ఆ బండతో మాట్లాడన్నాడు. చూసారా?
ఫస్ట్ చెయ్యెత్తితే సముద్రము 2 పాయలయ్యింది. తర్వాత బండను కొడితే నిలిచింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేయమన్నాడు? మూడోసారి మాట్లాడు. ఇది ఆత్మీయమైన భాషా శైలి. ఆ స్థాయిలోకి ఏమయ్యాడు మోషే గారు? అంచంచులుగా ఏమవుతున్నాడు? దేవునితో గడిపే వ్యక్తి కూడా ఇలా ఆత్మ సంబంధంగా ఏమవుతాడు? ఎదుగుతాడు. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాల్లో మనం ఉన్నప్పుడు ఇక లోక సంబంధమైనయే మనకేమవుతూ ఉంటాయి? అబ్బుతూ ఉంటాయి. ఇవాళ అమావాస్య అంట కదండి, ఇవాళ ఎక్కడికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. పాస్టర్ గారు ఇవాళ ఇల్లు ఓపెనింగ్ పెడతాను, వద్దులేండి, ఇవాళ అమావాస్య అంట. లేకపోతే అమావాస్యకి ముందు కూడా ఏం చేయకూడదు, వద్దంటలేండి. ఎవరు చెప్పాడు? మనకి ఇంకేమవో ఇది ఇట్లు ఏమంటారో పితృపారంపర్య. చెప్పండి. ఈ పక్కన ఆడేసి వాక్యాన్ని విను, వాక్యానికి నువ్వు లోబడు, వాక్యానికి నువ్వేం చేయి, విధేయత చూపించు, వాక్యాన్ని నువ్వు ఆచరణలో పెట్టు. దేవుడు నిన్ను లోకంలో ధనవంతుడిగా, భాగ్యవంతుడిగా ఏం చేస్తాడో. ఇదే వాక్యము ఒకరోజు దేవుని ముందు నిన్ను ఎలా నిలబెడద్ది? నిర్దోషిగా అక్కడ నిలబెడద్ది. అక్కడ నిలబడ్డాం అనుకోండి, చెప్పండి, యుగ యుగాలో ఎవరితో ఉంటాం? అసలు మీకు ఆ భాగ్యం మామూలు భాగ్యము కాదు. అది సంపాదించుకోవడానికి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, జీవితంలో ఎంతమందో భక్తులను నేను చూస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో కూడా ఒక మంచి విషయం వినానికి ముందు చాలా బాధేసింది, తర్వాత చాలా సంతోషం వేసింది. నేను బర్నబాస్ గారి దగ్గర ఉన్నప్పుడు అక్కడ సౌండ్ సిస్టమ్ అంతా నేను చూసుకునేవాడిని. అక్కడ కీబోర్డ్ ప్లే చేసేవాడు శ్యామ్ అని, చాలా మంచి ప్లేయర్ అతను. హంసమతి మేరీ గారి దగ్గర చాలా కాలం ఉండి ఆ తర్వాత బర్నబాస్ గారి దగ్గరికి వచ్చాడు. ఇక్కడే ఉండిపోయాడు, ఎందుకంటే బర్నబాస్ గారి యొక్క సంఘ పెద్ద గారు కొడుకే కాబట్టి వీరికి చాలా పరిచర్యలో సహాయంగా ఉండేవాడు. ఆయన నేను ప్రతి మీటింగ్కి ఖచ్చితంగా ఎవరు ఉండేవాళ్ళం? ఇద్దరు ఉండేవాళ్ళం. చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. తర్వాత నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా కలిస్తే అప్పుడు చెప్పాడు, నేను విజయవాడలో ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను, ఎప్పుడైనా వస్తే విజయవాడ ఏం చేయనన్ను కలువు అనేవాడు. ఇంకా నాకు కుదరక నేను ఇంకా ఎప్పుడైనా వెళ్ళాను, కానీ అంతగా కలవలేదు. కానీ ఎప్పుడైనా మీటింగ్స్లో, బర్నబాస్ గారి మీటింగ్స్లో కలుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాం. వాడు చాలా చక్కగా సంగీతం వాయించటంలో మంచి జ్ఞానం దేవుడిచ్చాడు, చక్కటి భార్యను దేవుడిచ్చాడు. వాళ్ళు కలిసి ఒక సంగీత మహోత్సవాన్ని ఏం చేశారు, వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక రోజు కాదు, 10 రోజులు వాళ్ళు ఏం పని అంటే అండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పాటలు పాడుతూ దేవుడిని ఏం చేయటమే, ఆరాధించటమే. మధ్యలో దేవుని మాటలు చెప్పుకోవటం, మరలా దేవుని స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించటం, ఆనందంతో, ఉత్సాహంతో, కన్నీటితో అలాగా దేవుణ్ణి ఏం చేయటమే. ఎన్ని రోజులు? 10 రోజులు పెట్టుకున్నారు. 7వ రోజున నువ్వు నడిపించు, కొద్ది కిందకి వెళ్ళి వస్తాను అన్నాడు భార్యతో. కిందకి వెళ్ళిన వెంటనే కాసేపుడికి చచ్చిపోయాడు. శ్యామ్ అని మంచి కీబోర్డ్ ప్లేయర్ చనిపోయాడు. ఇంకా 3 రోజుల కార్యక్రమం ఉంది. 3 రోజుల కార్యక్రమం ఉంది. ఆ బాడీని అక్కడ పెట్టి భార్య 3 రోజుల కార్యక్రమాన్ని సేమ్ అలాగే పాటలు పాడి ఆరాధన నడిపించిందండి. ఒక్కసారి కూడా అన్ని వందల మంది ప్రజల మధ్యలో దేవుడు నాకు అన్యాయము చేశాడు అనలా. ఎవరో ఆయన ఎంతవరకు పనిచేశారు, దేవుడు ఆయన ఏం చేసుకున్నాడో, పిలుచుకున్నాడో, ఆయన ముగించిన పనిని నేనేం చేయాలి, కొనసాగించాలి. అసలు ఎవరైనా చెప్పండి, ఏమంటారు మనోళ్ళు? చచ్చిపోతే అసలు బయటికి ఏం చేయకూడదు, ఎవరితో ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఎలా ఉండాలి? కాదు, ఆవిడ 3 రోజులు యథాప్రకారంగా బాడీని అక్కడే ఉంచి, కింద గ్రౌండ్ ప్లేస్లో ఉంచి, పైన వెళ్ళి ఏం చేశారనుకున్నారు, ఆరాధన చేసి 3 రోజులు నడిపించి 4వ రోజున కార్యక్రమాన్ని జరిగించి.
నాకు అనిపించింది ఆమె విశ్వాసం ఎంత గొప్పదే. ఈరోజు మనం గమనించాలి, దేవునితో గడపటం అంటే మనం అనుకుంటాం ఏమని తెలుసా, దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తేనే మనకేమనుకుంటాం, దేవుని పిల్లలు ఎప్పుడు పిలిచినప్పుడు ఏం చేయటమే. ఎప్పుడు వస్తుందో తెలియదు పిలుపు ఎవరికే. క్రైస్తవుడు అంటే సావడానికి ఏం చేసినోడు చెప్పండి, సిద్ధపడినోడు అని అర్థం. దేనికి సిద్ధపడున్నాం? మరణానికి కూడా ఏమయ్య లేదు, భయపడేవాళ్ళం కాదు. మరణపు ముళ్ళు ఏం చేశాడు, ఆయన విడిచేశాడు. కాబట్టి మన విశ్వాస స్థితి ఆ స్థాయికి ఏమవ్వాలి? ఈ పారంపర్య ఆచారాలు పడి అసలు మన విశ్వాస స్థితి ఏ స్థాయిలో పెరిగింది చెప్పండి. అసలు మనం ఎంతవరకు పెరిగాము? అసలు ఒక రోజున ప్రభు వస్తే ఆయన ముందు అసలు మనం ఏం చేయగలమా? నిలబడగలమా? ప్రార్థన చేసుకుంటేనే మా ఇంటికాడ ఒకడు ఉన్నట్టున్నాడే, గుళ్ళోనే ఒకడు ఏం చేయను అంటున్నాడు, కూర్చొని అంటున్నాడే. మనం వెళ్తే అక్కడ ఏం చేయగలం? అసలు అక్కడ నిలబడాలి అంటే మన ఆచారాలన్నీ ఏం చేయబడి కడగబడి ఏం చేయబడాలి? వాక్యము చేత మనము కడగబడి ఆయన ఎదుట నిలబడుటకు పరిశుద్ధులమును నిర్దోషులము నిష్కలంకులముగా ఎవరి ముందు కనపడాలి? యేసు ప్రభు చేసిన త్యాగం, యేసు ప్రభు కార్చిన రక్తం, ఆయన జీవన విధానం మనల్ని ఎలా పరచడానికి నిర్దోషులుగాను నిష్కలంకులుగా ఏం చేయాలని చూసారా. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని, మన అంతరంగాల్ని పరిశీలన చేసుకొని ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఎవరికి వారిగా కొన్ని క్షణాలు మనంగా మనం ఆలోచించేద్దాం. దేవా, మేము పారంపర్య ఆచారాలలో పడి నీ ఆజ్ఞలను మేము ఎక్కడన్నా ఉల్లంఘిస్తున్నామా? నీ వాక్యాన్ని మేము ఎక్కడన్నా ఉల్లంఘిస్తున్నామా? ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు వాక్యాన్ని ఉల్లంఘించి పారంపర్య ఆచారాలు పాటించారయ్యా. ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకోండి. నేనేం చేస్తున్నాను దేవా? వాళ్ళు తెలియకల చేశారేమో, కానీ ఈరోజు ఇంత వాక్యం తెలిసి కూడా నేను ఇంకా పారంపర్య ఆచారాల్లో ఉన్నామా? అందరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. ఇంకా మనం ఆటల్లోనే కూర్చొని ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్న ఆత్మీయంగా ఫలముగా ఎదిగిన స్థితిలోకి రాలేకపోయాం. తండ్రి, సహాయం దయచేయి. దేవుని పాదాల దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి నాన్న, గొప్ప ప్రభు, సర్వాధికారి అయిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నాయనా, నీ వాక్యము చేత నన్ను కడుగు నాయనా. నీ వాక్యము చేత నన్ను నిష్కలంకులుగా మార్చు ప్రభువా. నన్ను మహిమగల సంఘముగా చెయ్యి నాయనా. నీ ఎదుట నిర్దోషంగా నన్ను నిలబెట్టు నాయనా. ఒకరోజు నేను నీ ముందు నిలబడాలి ప్రభువా. నిష్కలంకమైన గొర్రె పిల్లవలె నీ ముందు నిలబడాలి ప్రభువా. నీ రాజ్యంలో యుగ యుగాలు జీవించగలిగేటట్టు నన్ను నిలబెట్టు ప్రభువా. ఈ లోక మాలిన్యము నాకు అంటనివ్వక నాయనా. ఈ లోక మాలిన్యాన్ని జయించే శక్తిని నాయనా. ఈ లోక ఆచారాలు జయించే శక్తిని నాయనా. ఈ లోక పద్ధతులు జయించే శక్తిని ప్రభువా. ఈ శరీర కార్యాలన్నీ నాయన జయించే అభిషేకము నాకు దయచేయి నాయనా. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన